ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, ఈ పెళ్లి జరగకూడదు, మన ఇంటికి మంచిది కాదు అని నువ్వు చెప్పింది నిజమే వదినా. ఇప్పుడు ఏమైందనమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏమైందేంటి బావగారు? ఈ దుర్గ తన మనసులో ఎంత కుట్రతో మన ఇంట్లో అడుగు పెట్టిందో తెలుసా? వదినా, చిరంజీవి అంటే నీకెంత ఇష్టం? అలాంటి చిరంజీవిని టార్గెట్ చేసి వచ్చింది. అవును పెద్దమ్మ, ఈ దుర్గ మామూలుది కాదు. ఏం మాట్లాడుతుండారు మీరు? శుభమా అని గుడికొస్తే ఏమేమో మాట్లాడుతుండారో. గుడికొచ్చి మేం మాట్లాడుతుంటేనే నీకు తప్పుగా అనిపిస్తుంది. అలాంటి గుళ్ళు తను ఎలాంటి తప్పుడు పని చేసిందో తెలుసా? తను కట్టిన ముడుపులో ఏమని ఉత్తరం రాసిపెట్టిందో తెలుసా? పిన్ని, ప్రతి దానికి దుర్గను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడతారు? ఇప్పుడు తన ముడుపులో ఏం రాసిపెట్టింది? ఏం రాసి పెట్టిందా? వాళ్ళన్న చావుకి, ఆవిడ ప్రేమించినోడి చావుకి కారణం చిరంజీవి బావంట. బావని నాశనం చేయాలంట. అందుకే ఈ ఇంటికి కోడలిగా వచ్చిందంట. ఈ ఇంటి నుంచి చిరంజీవి బావని దూరం చేస్తుందంట. మీకు వేరే పనుండదా? ఎప్పుడు ఏదో ఒకటి తనలో తప్పులు వెతుకుతూనే ఉంటారు. నిజం బావగారు, ఒట్టేసి చెప్తున్నాను. తను ఆ విధంగానే లెటర్ రాసింది. అది చూసాకే మేమొచ్చి మాట్లాడుతున్నాం. ప్రతిసారి మీరు ఏదో ఒకటి చెప్పడం, మేము నిజమే అనుకోవడం, ఆ అమ్మాయి బాధపడ్డం అవసరం ఇదంతా? ఓ ఎన్నా, గుడికొచ్చి వాళ్ళు ఆ విధంగా చెప్తుండారంటే ఊరికే ఎందుకు చెప్తారో? చిరుగాడికి చెడు చెయ్యాలని చూసినారంటే మాత్రం నేను ఊరుకోను. అత్త, నువ్వు ప్రతి దానికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎక్కువైపోతుంది. అసలు దుర్గ ఎందుకలా రాస్తుంది? ఏం దుర్గా? లేదండి. ఏంటమ్మా మీరు? నా బిడ్డ ఏ తప్పు చేయకపోయినా సరే తప్పు చేసింది అని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. దాన్ని చెడ్డదాన్ని చేయాలని చూస్తూనే ఉన్నారు. మేమేం చెయ్యాలని చూడలేదు. వచ్చి ఆ ముడుపు చూడండి. మేం చెప్పింది నిజము, తను చెప్పింది నిజము మీకే తెలుస్తుంది.